గారు మళ్ళీ గెలుస్తారు. ఓకే ఓకే బుజ్జి గారు, చిరంజీవి గారు వాయిస్ కాదండి. రెడ్డి గారికి, పాదయాత్ర రెడ్డి గారికి సూటిగా ఒక క్వశ్చన్ తెలుసుకున్నాను. ఒక సమాజంలో మనం ఉన్నప్పుడు, మన సభ్య సమాజంలో బతుకున్నప్పుడు మన బంధాలు బంధుత్వాలు అనేవి ఉంటాయి. దానివల్ల ఇవాళ సమాజంలో మనం బతకగలుగుతున్నాం, అలాగే మనగలుగుతున్నాం. మనం పోటీ చేస్తున్నప్పుడు మన సోదరులు కానీ, లేకపోతే సోదరిమణులు కానీ, అక్క చెల్లెలు కానీ, లేకపోతే అన్నదమ్ములు కానీ, అలాగే తల్లిదండ్రులు కానీ సపోర్ట్ అనేది ఎంతైనా అవసరం. మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సెంటిమెంట్ ఏంటంటే, మనం వెళ్తున్నప్పుడు ఎక్కడికన్నా ఏ పని మీద వెళ్ళినప్పుడే సరే తండ్రిని ఎదురు రమ్మంటాం, లేకపోతే భార్యని ఎదురు రమ్మంటాం, అలాగే అక్క చెల్లెలు ఉంటే అక్క చెల్లెని ఎదురు రమ్మని మనం కార్యక్రమాలు చేస్తాం. అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే మీరు అందరూ అసూయపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబం అంతా వచ్చి ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం కాకుండా సమయాన్ని వెచ్చించి రెడ్డి గారు ఈ పదాల్లో నేనేమన్నా తప్పుడు పదాలు వాడానా? ఈ పదాలు అది మంచి కంటెంట్ అని చెప్పాను, మంచి యాడ్ అని చెప్పాను, బాగా చెప్పారని చెప్పాను. ఇంకేంటి వరం గారు చెప్పండి. వరం గారు మీరు తర్వాత మాట్లాడాలి. రెడ్డి గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు నేను అడ్రాలా, నేను మాట్లాడుతున్నప్పుడు అడ్రావద్దు. ఇవాళ సమాజంలో తెలుగు రాష్ట్రాల్లో అన్నదమ్ములు అక్క చెల్లెలు కలిసి ఉండాలి, లేకపోతే కలిసి లేకపోయినా ఉమ్మడి కుటుంబంగా లేకపోయినా కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోవాలనేది తెలుగు రాష్ట్రాల్లో ఉంది. అదే ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కొందరు కుటుంబం చేస్తున్నారు, ఆయనకి సపోర్ట్ చేస్తున్నారు. అలాంటిది మీరు యాడ్లని చెప్పటం, లేకపోతే వాళ్ళ కుటుంబం అంతా వచ్చి చేస్తున్నారంటాం, అది మీకు సమంజసమేనా? మీకు ఎవరు లేరు, కుటుంబం లేదు. తల్లి సపోర్ట్ చేయదు, చెల్లి సపోర్ట్ చేయదు, అన్నదమ్ములు సపోర్ట్ చేయరు, బాబాయిలు సపోర్ట్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేస్తున్నందుకు కుళ్ళిపోతారు, సపోర్ట్ చేస్తున్నందుకు మీరు కుళ్ళిపోతారు. మీరు సపోర్ట్ చేస్తున్న ఎక్కడ మీకు నేను మాట్లాడే మాటల్లో మీకు ఎక్కడ తప్పు కనిపిస్తుంది? మీకు ఛాలెంజ్ చేసి చెప్తా, మీరు చెప్పిన సీట్లన్నీ గెలుస్తారు. ఏమైనా ఉందా? 4వ తారీఖు మీరు ఇదే టీవీ ఛానల్కి వస్తారా డిబేట్ కి? మీరు చెప్పిన సీట్లన్నీ గెలుస్తాయి, మీరు చెప్పిన సీట్లన్నీ గెలుస్తాయి. నాది ఆమె మీరు ఓడిపోతాయని చెప్పి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. అయ్యో రెడ్డి గారు, మీరు ఓడిపోతున్నాయని చెప్పిన సీట్లన్నీ గెలుస్తాయి. ఛాలెంజ్ ఉందా? ఛాలెంజ్ మీరు ఓడిపోతాయని చెప్పిన సీట్లన్నీ గెలుస్తాయి. ఛాలెంజ్ అవసరం మీ సాక్షి ఛానల్ నేను వస్తా, నా నెంబర్ తీసుకోండి వరం గారి దగ్గర. అలాగే మీకు గతంలో కన్నా మెజార్టీ తక్కువ వస్తే, మీకు గతంలో కన్నా పులివెందులో మెజార్టీ తక్కువ వస్తే 175కు 175 గెలుస్తున్నాం. పాదయాత్ర రెడ్డి గారు ఒక్క నిమిషం, మీరు కళ్ళ కనబాడిన రెడ్డి గారు 1 minute శాంతిప్రసాద్ గారు చిరంజీవి గారి వీడియో అదేమున్నది, అదొక యాడ్ చేసినట్టుగా చేశారు, స్క్రిప్ట్ చదివారు కామెంట్. ఒక తమ్ముడికి తండ్రి లాంటి అన్న సపోర్ట్ చేస్తే శాంతిప్రసాద్ గారు ఒక్క నిమిషం.